నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు కుంభలగ్నంలో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియనటువంటి వారు కుంభరాశి కూడా చూసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట 2-3 పాదాలు, అంటే 3-4 పాదాలు, ఎందుకంటే 1-2 మకరంలో ఉంటాయి, కుంభంలో 3-4 పాదాలు. అదేవిధంగా శతభిష నక్షత్రము మరియు పూర్వాభాద్ర 1-2-3 పాదాలు. వీరి యొక్క లక్షణాల దగ్గర నుంచి వీళ్ళకి ఏది కలిసి వస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రంగాల్లో బాగా రాణించగలుగుతారు, అదేవిధంగా ఏ విషయాల పట్ల ఎలా స్పందిస్తారు, ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్లస్ నక్షత్రాలు, అలాగే ఆఖరిలో నేను మీకు ప్రతిదీ కూడా మనం ఇన్ జనరల్గా ఉండేటువంటి విషయాలు ఉంటాయి. ప్లస్ దాంతోపాటు 90% ఇన్ జనరల్గా ఉండేటువంటి విషయాలతో ఉంటాయి. 10% మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు 90% కలిస్తే 10% కలవదు. ఎప్పుడు కలవదు అంటే మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి మార్పు వల్ల జరగదు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి, కుంభము అంటే అర్ధజలరాశి, ఇది వాయుతత్వము జలతత్వము కలిగినటువంటి రాశి. కాబట్టి సర్వసాధారణంగా కుంభం వారికి ఏదైనా ఒక విషయాన్ని సీక్రెట్గా దాచిపెట్టాలి అంటే కుంభ లగ్నం వారికి ఇది సాధ్యం, సీక్రెసీగా. ఎందుకంటే కుంభము కుండని కనుక చూసుకున్నట్లయితే పైనుంచి చూస్తే కనుక కనబడదు లోపలే ఉందనేటువంటిది. కాబట్టి ఆ యొక్క ఇది వీళ్ళలో బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ రాశికి కొంత చేంజ్ వస్తుంది, బట్ లగ్నానికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క తత్వం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి ఫైనాన్స్ రంగాలు, బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్స్, అకౌంట్స్ మరియు ఏదైనా గైడ్ చేయడం ద్వారా, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్, వీటి ద్వారా ధనయోగాలు ఉంటాయి. బిజినెస్ పరంగా కనుక తీసుకున్నట్లయితే పూజా సామాగ్రి స్టోర్స్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా హోమాలు, యజ్ఞాలు, లేనట్లయితే స్టేషనరీ షాప్స్, భక్తి సంబంధించినటువంటి పాటలు పాడేవాళ్ళు కావచ్చు. ఏదైనా స్పిరిచువల్ టచ్ ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఉంటుంది వీళ్ళు చేసే వృత్తికి, వ్యాపారానికి. అలాగే ధన సంబంధం ఉంటుంది, క్యాలిక్యులేట్ అంటే మన అకౌంట్స్ రిలేటెడ్ సంబంధం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. బంగారం సంబంధం ఉంటుంది వీళ్ళ వృత్తులకి. అలాగే వీరికి చూసుకున్నట్లయితే వీళ్ళ వృత్తిలో అంటే వీళ్ళకి ఏదైనా ప్రొఫెషన్ రిలేటెడ్గా చేసేటప్పుడు కొంత వీళ్ళకి వీళ్ళ సిబ్లింగ్స్ మూలంగా కొంత శ్రమ కావచ్చు, వీళ్ళ సిబ్లింగ్స్ కొంత చేయవలసిన స్థితి కావచ్చు వీళ్ళకుంటూ ఉంటుంది. అలాగే వృత్తి విషయంలో ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి కాస్త ఎక్కువ శ్రమిస్తారు అని కూడా మనం తెలుసుకోవచ్చు. మరొకటి ఏంటంటే తండ్రి వైపు నుంచి, తండ్రి మూలంగా కొంత ధనం రావడము, ఆస్తి రావడము అనేటువంటిది సూచిస్తుంది. మరియు విద్యా సంబంధించినటువంటి విషయంలో ఎడ్యుకేషన్ పార్ట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే శుక్రుడు యొక్క ఆధిపత్యం ఉంది. కాకపోతే 10% ఆఫ్ కేసెస్లో ఎందుకు మిస్ అవుతుంటుందంటే ఆ శుక్రుడు స్పాయిల్ అవుతాడు కొంతమందికి. అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో 90% మ్యాచ్ అవుతాయి. అలాగే వీళ్ళు చేసేటువంటిది కూడా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవడము కుంభం వారు, మరియు కళారంగా సంబంధించిన, సైన్స్ రిలేటెడ్ సంబంధించిన, అకౌంట్స్ రిలేటెడ్, ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే కుంభం వారికి పర్టికులర్గా కాస్త ఇష్టపడి వివాహం చేసుకోవడము, బంధువర్గంలో వివాహం చేసుకోవడం అనేటువంటిది అధికంగా జరుగుతుంటుంది. వీరికి ఏంటంటే చంద్రుడు ఎప్పుడైతే 6వ ఆధిపత్యం వచ్చిందో తల్లి యొక్క ఫోర్స్ అధికంగా ఉండడము, అలాగే మదర్తో కొంత కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంత శత్రుత్వం అనుకోండి, లేనట్లయితే కొంత గొడవలు కానీ జరుగుతూ కూడా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత డిగ్నిఫైడ్ నేచర్ కలిగి ఉంటారు కుంభం వారికి. అంటే కొంతమంది మనం చూడంగానే అమ్మో ఆయన కొంచెం మనం వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి ఒక థాట్ మనకు కలుగుతూ ఉంటుంది వారి యొక్క జీవిత భాగస్వామిని కానీ చూసుకున్నట్లయితే. అలాగే వీరికి కూడా కొంతవరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే గురువు బుధుడు ఉన్నటువంటి స్థితిని మనం చూసుకోవాలి. డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మిలిటరీ, ఆర్మీ అంటే డిఫెన్స్ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కూడా కుజుడు కనుక బాగున్నట్లయితే రాణించేటువంటి తత్వం అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే
నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభంలో పర్టికులర్గా శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కొంత భయాలు ఉంటుంటాయి. కొన్ని పక్షులన్నా లేకపోతే కొంత జంతువులన్నా కొంత ఏదో తెలియించిన భయం ఉంటుంటుంది, ఫియర్ ఉంటుంటుంది. కొన్ని స్వప్నాలు విచిత్రంగా కూడా వస్తుంటాయి వీరికి, అటువంటివి ఉంటాయి అధికంగా. ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే కుంభంలో పర్టికులర్గా పూర్వభాద్ర ఉంటుంది, శతభిష ఉంటుంది, ధనిష్ట ఉంటుంది. ధనిష్ట 3-4 పాదాల వారికి ముందుగా కనుక తీసుకున్నట్లయితే ధనిష్ట 3-4 మూడో పాదం వారు కోరికలు ఎక్కువగా ఉండడం, వాటిని ఎట్లా తీర్చుకోవాలి అనుకునేటువంటి దీంట్లో ఉండడం, డిజైర్స్ ఎక్కువగా కలిగి ఉంటారు. ధనిష్ట 4వ పాదం వారు మాత్రం అన్నీ సాఫీగా వెళ్తున్న మళ్ళీ ఎందులోనే ఎంటర్ అవ్వడం, దానిలో కొంచెం అప్ అండ్ డౌన్ చూడడం, మళ్ళీ వాళ్ళ యథాస్థానానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక శతభిష నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే శతభిష 1వ పాదం వారికి విదేశీ యోగాలు, అలాగే కాస్త గైడింగ్ నేచర్స్ అధికంగా ఉంటాయి. శతభిష 2వ పాదం వారికి మాత్రం లైఫ్లో చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వడం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, 10,000తో మొదలుపెట్టాను, 5,000తో మొదలుపెట్టాను నా కెరీర్ అంటూ ఉంటారు. అలా చిన్న స్టేజ్తో స్టార్ట్ అవుతూ లైఫ్లో అంచెలంచెలుగా ఎదగడం, కాస్త ఆటుపోట్లు ఎక్కువగా చూడడం జరుగుతుంది. శతభిష 3వ పాదం వారికి మాత్రం లైఫ్లో లక్కీగా కొన్ని వెళ్ళిపోతుంటాయని చెప్పుకోవాలి. శతభిష 4వ వారికి సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం అనుకోవాలి. వాళ్ళ కొన్ని విషయాల్లో గురువుల యొక్క అనుగ్రహము, సిద్ధపురుషుల అనుగ్రహము, కొంత వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఒక గురువుగా మారడం అనేటువంటిది మనం చూడొచ్చు. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే 1వ పాదం వారికి మీరు నాలెడ్జ్ని ఎక్కువగా మనం చూడండి, కొంతమందికి చూడండి వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కొంతమంది నాలెడ్జ్ పీపుల్ దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడుతూ గెయిన్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటూ ఉంటారు. అటువంటి తత్వం ఉంటుంది పూర్వభద్ర 1వ పాదం వారికి. పూర్వభద్ర 2 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన విషయంలో బాగా లబ్ధి ఉండడము, మరియు కాస్త భోజన ప్రియులై ఉండడము, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత టేస్ట్ ఉండడం జరుగుతుంటుంది. పూర్వభద్ర 3వ పాదం వారికి మంచి వక్తలై ఉంటారు, వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలనేటువంటిది ఒక క్లారిటీ ఉంటుంది. బిజినెస్ థాట్స్ కలిగి ఉంటారు, మంచి కమ్యూనికేటర్స్ అయి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభం వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి? నిత్యము వీళ్ళ లైఫ్లో చూసుకున్నట్లయితే విష్ణువు యొక్క సహస్రనామాలు విన్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అలాగే గోవుకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి. బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడు అయినంత మాత్రాన ఖచ్చితంగా బాధం ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే 90% జరిగితే 5 to 10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు, ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని. నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని, మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది. లేనట్లయితే సంతానం సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం. బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి
విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో భయపడడానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః.